ఏపీ ఎన్నికల్లో పొత్తు కుదిరిన నేపథ్యంలో తెలంగాణలోనూ ఆ ధర్మాన్ని టీడీపీ బీజేపీ పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి టీడీపీని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గం ఆంధ్రాకు సరిహద్దులో ఉంటుంది. మరోవైపు భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావును బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించింది. రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణది ప్రత్యేక స్థానం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత 3 సార్లుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దాదాపు బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు మాత్రమే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా 2014, 18, 2023లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానం గెలిచింది. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 నియోజకవర్గాలు ఉంటే దాదాపు ఇప్పటికే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ కి హవా కొనసాగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ మాత్రం ఇక్కడ చతికిలబడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాలు అంతా ఒక ఎత్తుగా ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ హవా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ రాజకీయాలు మొత్తం కూడా రాష్ట్రానికి వ్యతిరేకంగా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కి కంచుకోట లాంటిది. అటువంటి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే ఏదైతే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాలు గెలిచింది. అయితే ఇప్పుడున్న పార్లమెంట్ స్థానంపై కూడా ప్రత్యేకంగా గురిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానంపై అయితే ఎక్కువగా అభ్యర్థులు అయితే చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కూడా పోటీ పడుతున్నారు. ఎవరికి సీట్ వస్తుందని చెప్పేసి అయితే జిల్లాలో హాట్ టాపిక్ గా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి బంధుగణం కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. తమకే సీటు కావాలని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం ముందు ప్రత్యేకంగా మోకరిల్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక వ్యక్తికి కన్ఫర్మ్ అయినట్లు కూడా అధిష్టానం చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి సంబంధించినటువంటి నాయకులందరినీ సమన్వయం చేసే క్రమంలోనే ఆ సీటు వెల్లడించే క్రమం అయితే ఆలస్యం జరుగుతుందని చెప్పేసి అయితే అది చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికి ఖమ్మం జిల్లాకు సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడుగా ఉన్నటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సిఎల్పి నేత, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క సతీమణి మల్లి నందిని కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కూడా యుగంధర్ కూడా ఈ స్థానాన్ని కావాలని చెప్పేసి ప్రధానంగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వారంతా కూడా అధిష్టానం ముందు తమకు సీటు కావాలని చెప్పేసి అయితే ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అదేవిధంగా తన అడుగులు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బీజేపీ పార్టీ పాగా వేసేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ కూడా ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ఏపీలో అటు టీడీపీ జనసేన పార్టీతో పొత్తుల్లో భాగంగా ఇక్కడ కూడా ఖమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అదేవిధంగా టీడీపీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను తమ వైపు మళ్లించుకొని ఆ వ్యక్తికి ఏదైతే ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ కొంత మాత్రం వివిధ రాజకీయ నాయకులను తమ వైపు మళ్లించుకోవాలని అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనే గత 4 రోజుల క్రింద ఏదైతే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని వీడి అదేవిధంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి అసెంబ్లీ పోటీగా చేసి ఓడిపోయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు తనయుడు జలగం వెంకట్రావుకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కన్ఫర్మ్ చేసి పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి కనిపిస్తుంది. అతను మాత్రం టికెట్ కన్ఫర్మ్ చేశారు అని చెప్పేసి టాక్ నడుస్తున్నప్పటికీ బీజేపీ అధిష్టాన నిర్ణయం మేరకే తన టికెట్ మాత్రం ఉంటుందని చెప్పేసి ప్రకటన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఏదైతే ఇక్కడికి సంబంధించినటువంటి ఏపీ రాజకీయాలకు సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఖమ్మం నియోజకవర్గాల్లో దాదాపుగా 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక నియోజకవర్గం పొత్తులో భాగంగా కొత్తగూడెం అటు సిపిఐ పార్టీ గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి వర్గానికి సంబంధించిన ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పై కూడా వారు దృష్టి సారించారు. ఇక్కడ అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలో ఆ అభ్యర్థి కూడా తనకు టికెట్ పోటీలో ఉండే అవకాశం ఎక్కువగా కనిపించకపోవడంతో అతను కూడా తమ వైపు మళ్లించుకోవాలని చెప్పేసి
చెప్పేసి అయితే ప్రయత్నాలు కొనసాగుతున్నట్లుగా మన సమాచారం అవుతుంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నామా నాగేశ్వరరావు కూడా పోటీలో ఉంటారా ఉండరా అని చెప్పేసి అయితే కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మం జిల్లా నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం మొదలైంది, ఇక్కడి నుంచే ప్రస్థానం కూడా ఏదైతే పతనం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అని చెప్పేసి ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ టికెట్ ఎవరికి వస్తుంది అంటే ఎవరికి ఇస్తారు అని చెప్పేసి నేపథ్యంలోనే వారంతా కూడా ప్రత్యేకంగా కార్యాచరణ కూడా ప్రణాళిక రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా తమకు టికెట్ కావాలని చెప్పేసి అంటే అభ్యర్థనలు చేస్తున్నప్పటికీ అటు సీనియర్లుగా ఉన్నటువంటి ఏదైతే విహెచ్ కావచ్చు, అదేవిధంగా జట్టి కుసుమ కుమార్ కూడా తనకు టికెట్ కావాలని చెప్పేసి ఇప్పటికే అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా అటు కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి రేణుకా చౌదరిని కూడా అటు రాజ్యసభ సీట్ కేటాయించడంతో ఆ సామాజిక వర్గం కొంత వెనుకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ఈ పాలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి రాయల్ నాగేశ్వరరావు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే గిడ్డంగులకు సంబంధించినటువంటి రాష్ట్ర కేబినెట్ హోదా కూడా కల్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి టికెట్ వస్తుందా లేకపోతే వేరే సామాజిక వర్గానికి వస్తుందా అని చెప్పేసి ఆశలుగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఇప్పటికే ఖమ్మం మహబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 2 నియోజకవర్గాలకు సంబంధించి అంటే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ మాత్రం ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్లు కూడా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని రోజుల్లో కూడా ఆ టికెట్ అంటే ఎవరికి ఇస్తారని చెప్పేసి స్పష్టంగా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. గత 3 రోజుల నుంచి ఇప్పటికే అధిష్టానానికి సంబంధించినటువంటి సిఎల్పి నేత అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క సతీమణి కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ ఈ టికెట్ మాత్రం ఇప్పటికే అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి వారికి కన్ఫర్మ్ అయినట్లు కూడా అంటే వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే టికెట్ ఎవరికి ఇస్తారని చెప్పేసి అయితే కొంత మీమాంస కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలలు అంటే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే పార్టీలో టికెట్ ఆశిస్తున్న వారందరినీ కూడా సమన్వయం చేస్తూ పార్టీ అంటే టికెట్ ఎవరికి ఇవ్వాలి, గెలుపు కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పేసి అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలోనే వారందరినీ సమన్వయం చేసి టికెట్ మాత్రం ప్రకటించే అవకాశం అయితే జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.